ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ నియామకంపైన దృష్టి సారించింది. కొత్త పార్టీ చీఫ్ నియామకంపైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించాలనుకుంటున్న బీజేపీ సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అందుకే అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అందుకు మాస్ లీడర్ అయితే బాగుంటుందని, అందులో భాగంగా ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా కొంతమంది మాత్రం ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఎవరిని ఏ బాధ్యత వరిస్తుందో చూడాలి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ నియామకంపైన దృష్టి సారించింది. కొత్త పార్టీ చీఫ్ నియామకంపైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించాలనుకుంటున్న బీజేపీ సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అందుకే అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అందుకు మాస్ లీడర్ అయితే బాగుంటుందని, అందులో భాగంగా ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా కొంతమంది మాత్రం ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఎవరిని ఏ బాధ్యత వరిస్తుందో చూడాలి.